చైనా యుద్ధం చేయకుండానే ప్రపంచాన్ని గెలవాలని ప్లాన్ చేస్తోంది. గన్స్తో కాదు, కేవలం రోడ్లు, పోర్టులు, డబ్బు మరియు ఒక సీక్రెట్ నెట్వర్క్తో. ఈ ప్లాన్ గనక పూర్తయితే ప్రపంచ మ్యాప్ మరియు రాజకీయాలు పూర్తిగా మారిపోవచ్చు. చాలామందికి చైనా అంటే కేవలం ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ దేశం అనిపిస్తుంది. కానీ నిజానికి చైనా ఒక అతిపెద్ద గ్లోబల్ మాస్టర్ ప్లాన్ మీద పనిచేస్తోంది. దీనిని కొందరు న్యూ సిల్క్ రోడ్ అంటారు, మరికొందరు డెట్ ట్రాప్ డిప్లొమేసీ అని పిలుస్తారు. కానీ అసలు ప్రశ్న, చైనా ఎందుకు ప్రపంచమంతా వేల కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేస్తోంది? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? ఇదే ఈ వీడియోలో వివరంగా చూద్దాం. అసలు ఈ మహాసామ్రాజ్య విస్తరణ దేనితో మొదలైంది? అది తెలియాలంటే మనం 2013 నాటి ఆ భారీ ప్రాజెక్టు గురించి తెలుసుకోవాలి. 2013లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఒక భారీ ప్రాజెక్ట్ను ప్రకటించారు. అదే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, BRI. దీని లక్ష్యం ఆసియా, యూరప్ మరియు ఆఫ్రికా దేశాలను రోడ్లు, పోర్టులు మరియు రైల్వే లైన్లతో అనుసంధానించడం. బయటికి చూడటానికి ఇది కేవలం ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్లా కనిపిస్తుంది, కానీ దీని వెనుక ఒక లోతైన వ్యూహం దాగి ఉంది. ఈ భారీ నెట్వర్క్ ద్వారా ప్రపంచ వాణిజ్య మార్గాలపై చైనా తన పట్టును వేగంగా పెంచుకుంటోంది. ఏ దేశం నుండి ఏ వస్తువు వెళ్లాలన్నా అది చైనా నిర్మించిన దారుల గుండానే వెళ్లేలా ఈ ప్లాన్ రూపొందించబడింది. అంటే ప్రపంచ సరఫరా వ్యవస్థను, సప్లై చైన్ చైనా తన నియంత్రణలోకి తెచ్చుకుంటోంది. అయితే చైనా కేవలం రోడ్లు మాత్రమే వేయటం లేదు. సముద్ర మార్గాలపై పట్టు సాధించటానికి కీలకమైన పోర్టులను కూడా తన అదుపులోకి తెచ్చుకుంటోంది. చైనా కీలకమైన సముద్ర తీరాలపై తన పట్టును బిగిస్తోంది. పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్, శ్రీలంకలోని హంబన్టోటా పోర్ట్ మరియు ఆఫ్రికాలోని జిబోటి వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. అయితే ఇది కేవలం వ్యాపారం కోసం మాత్రమే అని భావిస్తే పొరపాటే. భవిష్యత్తులో ఇవి చైనాకు స్ట్రాటజిక్ కంట్రోల్ పాయింట్స్గా మారబోతున్నాయి. అంటే అవసరమైతే చైనా తన శక్తివంతమైన నౌకాదళాన్ని ఈ పోర్టులలో మోహరించి ప్రపంచ సముద్ర వాణిజ్యాన్ని తన గుప్పిట్లోకి తీసుకోగలదు. దీనినే మేధావులు చైనా వేస్తున్న ముత్యాల హారం అని పిలుస్తారు. కానీ ఈ పోర్టుల నిర్మాణం వెనుక ఒక అత్యంత ప్రమాదకరమైన ఆర్థిక కోణం దాగి ఉంది. అదే చైనా విసిరే అప్పుల వల. చైనా తన విస్తరణ కోసం వాడుతున్న అత్యంత పవర్ఫుల్ అస్త్రం అప్పు. పేద మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలకు చైనా అతి సులభంగా ఎవరూ ఇవ్వనంత భారీ లోన్లను ఆఫర్ చేస్తుంది. కానీ ఆ దేశాలు ఆ అప్పులను తిరిగి చెల్లించలేని స్థితికి చేరుకున్నప్పుడు చైనా తన అసలు రూపాన్ని బయటపెడుతుంది. దీనికి ఒక క్లాసిక్ ఉదాహరణ శ్రీలంక. తన అప్పును తీర్చలేక చివరకు వ్యూహాత్మకమైన హంబన్టోటా పోర్టును 99 ఏళ్లపాటు చైనాకు లీజుకి ఇవ్వాల్సి వచ్చింది. దీనినే ప్రపంచవ్యాప్తంగా డెట్ ట్రాప్ డిప్లొమసీ లేదా అప్పుల ఊబి అని పిలుస్తున్నారు. అంటే అప్పు ఇచ్చి ఆ సాకుతో ఆ దేశంలోని కీలక ప్రాజెక్టులను, చివరకు భూభాగాలను కూడా చైనా తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఇలా అప్పులతో దేశాలను తన గుప్పిట్లోకి తెచ్చుకుంటూ చైనా తన గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ను ఎలా పెంచుకుంటోందో ఇప్పుడు మన 4వ పాయింట్లో చూద్దాం. ఈ భారీ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఆసియా, ఆఫ్రికా మరియు యూరప్లోని చాలా దేశాలు ఇప్పుడు చైనా వైపు మొగ్గు చూపుతున్నాయి. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపై చైనాకు అనుకూలంగా ఓటు వేసేలా ఈ దేశాలను చైనా ప్రభావితం చేస్తోంది. ఇది కేవలం బిజినెస్ మాత్రమే కాదు, ఇది ఒక పక్కాగా ప్లాన్ చేసిన గ్లోబల్ పవర్ గేమ్. ఎక్కడైతే అమెరికా మరియు యూరప్ దేశాలు పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడుతున్నాయో అక్కడ చైనా ముందుండి సహాయం చేస్తూ ఆ దేశాల రాజకీయాలను సైతం శాసిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే చైనా తన చుట్టూ ఒక అజేయమైన మిత్రపక్ష కూటమిని నిర్మించుకుంటోంది. ఈ దేశాలన్నీ చైనాపై ఆర్థికంగా ఆధారపడటం వల్ల చైనా మాటే వీరికి వేదంగా మారుతుంది. మరి చైనా వేస్తున్న ఈ మాస్టర్ ఎత్తుగడలను చూసి అగ్రరాజ్యం అమెరికా మౌనంగా ఉంటుందా? ఖచ్చితంగా లేదు. చైనా వేస్తున్న ఈ ప్రతి అడుగును అగ్రరాజ్యం అమెరికా అత్యంత జాగ్రత్తగా గమనిస్తోంది. ఒకవేళ ప్రపంచ వాణిజ్య మార్గాలు, కీలకమైన పోర్టులు మరియు వర్ధమాన దేశాలన్నీ చైనా వైపు మళ్లితే ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే చైనా దూకుడును అడ్డుకోవటానికి అమెరికా ఇప్పుడు తన వ్యూహాలకు పదును పెడుతోంది. భారత్, జపాన్ మరియు ఆస్ట్రేలియాతో కలిసి
క్వాడ్ వంటి కొత్త కూటములను అమెరికా బలోపేతం చేస్తోంది. కేవలం సైనికంగానే కాదు, ట్రేడ్ వార్స్ మరియు టెక్నాలజీ ఆంక్షల ద్వారా చైనా గ్లోబల్ ప్లాన్ను దెబ్బతీయాలని చూస్తోంది. చైనా విస్తరణను ఆపడమే లక్ష్యంగా ఇరు దేశాల మధ్య ఇప్పుడు ఒక అప్రకటిత యుద్ధం నడుస్తోంది. మరి ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య జరుగుతున్న ఈ భీకర పోరాటం భవిష్యత్తు ప్రపంచాన్ని ఎలా మార్చబోతోంది? ఈ ప్లాన్ గనక పూర్తిగా విజయవంతమైతే చైనా ప్రపంచ ట్రేడ్లో మరియు రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఇది భవిష్యత్తులో ఒక కొత్త పవర్ స్ట్రక్చర్ని సృష్టించవచ్చు. అంటే పవర్ అనేది కేవలం వాషింగ్టన్ నుండి కాకుండా బీజింగ్ నుండి కూడా శాసించబడుతుంది. అయితే అన్ని దేశాలు ఈ ప్లాన్ను అంగీకరించడం లేదు. భారత్ వంటి దేశాలు ఇప్పటికే బీఆర్ఐని వ్యతిరేకిస్తున్నాయి. కొందరు దీనిని అభివృద్ధికి ఒక అవకాశం అని భావిస్తుంటే, మరికొందరు దీనిని తమ దేశ సార్వభౌమాధికారానికి పెద్ద రిస్క్ అని హెచ్చరిస్తున్నారు. మరి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం తేల్చవలసిన విషయమేంటి? ముగింపుగా చెప్పాలంటే, చైనా సీక్రెట్ గ్లోబల్ ప్లాన్ అనేది కేవలం ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే కాదు, ఇది ఒక దీర్ఘకాలిక వ్యూహం. వాణిజ్యం, ఇన్ఫ్లుయెన్స్ మరియు కనెక్టివిటీ, ఈ మూడింటిని వాడుకుంటూ చైనా భవిష్యత్తు ప్రపంచాన్ని తన దారిలోకి తెచ్చుకోవాలని చూస్తోంది. ఈ ప్లాన్ చైనాను ప్రపంచంలోనే ఏకైక సూపర్ పవర్ చేస్తుందా, లేక అప్పుల భారంతో అదే దేశాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా ప్రపంచ రాజకీయాలు ఇప్పుడు ఒక కొత్త మలుపులో ఉన్నాయి. మరి మీరేమేనేమనుకుంటున్నారు? చైనా ఈ అప్పుల దౌత్యంతో ప్రపంచాన్ని గెలవగలదా, లేక భారత్ మరియు అమెరికా వంటి దేశాలు చైనా ప్లాన్ను అడ్డుకోగలవా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి లోతైన జియోపాలిటిక్స్ విశ్లేషణల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.